ఆప్షన్ ట్రేడింగ్ మనందరికీ చాలా ఇష్టమైన సెగ్మెంట్. ఎందుకంటే ఇందులో మార్కెట్ పైకెళ్ళినా, కిందకొచ్చినా ఎటు వెళ్ళకుండా ఒక్కటే దగ్గర ఆగిపోయినప్పటికీ కూడా మనం డబ్బులనేది సంపాదించొచ్చు. అంతేకాకుండా ఇంకా యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే పైకెళ్తుందని తెలుసు కానీ ఎంత వరకు ఎళ్తుందో తెలీదు. లేదా కిందకు పడుతుంది కానీ ఎంత పడుతుందో తెలీదు. లేదా మనం పైకెళ్దనుకున్నాం కానీ కింద పడిపోయింది. లేదా కిందకొస్తుందనుకున్నాం లేదా పైకెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఫైర్ ఫైట్ చేసినా లేదా లాసెస్ తగ్గించుకునే ఆప్షన్స్ ఇలా ఇన్ని రకాలుగా మనం మల్టిపుల్ వేస్‌లో ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసి డబ్బులనేది సంపాదించుకోగలుగుతాము. లేదా ఎక్కువ డబ్బులు పోగొట్టుకోకుండా కూడా సేఫ్‌గార్డ్ అవుతాము. అందుకే ఒక రూల్ ఉంది. ఒక కొటేషన్ ఉంది. ఏంటంటే సమ్‌వన్ హూ ట్రేడ్స్ ఇన్ ఆప్షన్స్ హావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ టు మేక్ మనీ అని చెప్పి. అంతేకాకుండా ఆప్షన్ ట్రేడింగ్‌లో ఇంకొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటని మనం చూసుకుంటే 1000, 2000, 10,000 రూపీస్‌తో మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకున్నప్పటికీ కూడా మనం 1,00,000, 10,00,000, 1 క్రోర్ వరకు కూడా సంపాదించుకున్న కేసెస్ నేను పర్సనల్‌గా చూసాను. అండ్ అంతేకాకుండా ఒకవేళ మన దగ్గర హోల్డింగ్స్‌లో మనకి కొన్ని షేర్స్ ఉన్నాయనుకోండి. ఆ షేర్స్ మీద రెంటల్ ఇన్‌కమ్, ఇంట్రెస్ట్ ఎర్న్ చేసే ఆపర్చునిటీ కలిగిస్తుంది. లేదా మన దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి. కానీ మార్కెట్‌లో పెద్ద డౌన్ ట్రెండ్ రాబోతోంది. ఏదన్నా వార్ వస్తుంది. రష్యా, యుక్రెయిన్ వార్ లాంటిది ఏదో అవుతుంది. లేదా అన్‌సర్టెనిటీ ఉంది మార్కెట్‌లో. ఆ టైంలో మన పోర్ట్‌ఫోలియోకి హెడ్జింగ్‌గా కూడా మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా మనం ఆప్షన్స్‌ని ట్రేడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అందరి ఫేవరెట్ ఆప్షన్స్. అండ్ దానికోసమే చాలామంది ఆప్షన్స్‌లో ఇంట్రెస్టెడ్ ఉంది. దాంట్లో ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ దానికోసమే నేను మీ అందరి కోసము ఇప్పుడు డెరివేటివ్ సిరీస్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. అండ్ ఆ డెరివేటివ్ సిరీస్‌లో ఇది మన సెకండ్ వీడియో ప్యూర్‌లీ ఆప్షన్స్ కోసము. మనం లాస్ట్ వీడియోలో డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, వాటి వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అని మనం అర్థం చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం అందులో ఉండే ఆప్షన్ పార్ట్ని కూడా ఇంకా బ్రేక్ డౌన్ చేద్దాం. బ్రేక్ డౌన్ చేసి ఆ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, దాంట్లో బయింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి, వాటి పిఎన్ఎల్ లుక్స్ ఎలా ఉంటాయి, వాటి పే ఆఫ్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, అన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ వీడియో ఫ్రెష్ కొత్తగా స్టార్ట్ చేసిన ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఒక్కళ్ళకే కాకుండా ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేసుకొని వాళ్ళ ఫండమెంటల్స్ని స్ట్రాంగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్లర్న్ చేసి రీలర్న్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి చాలా వాల్యుబుల్ వీడియో ఉంటుంది. సో మీకు యాక్చువల్గా టైం ఉన్నప్పుడు పెన్, బుక్, కాపీ తీసుకొని మీకు టైం ఉన్నప్పుడు కేర్ఫుల్గా నోట్స్ రాసుకుంటూ నిజంగా నేర్చుకుంటే ఆప్షన్స్లో మీరు మంచిగా ప్రాఫిటబుల్ అనేది అవుతారు. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూసిన మార్కెట్ వీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఆప్షన్స్ అనేవి ఒక డెరివేటివ్ ప్రోడక్ట్ అని చెప్పి మనం అందరం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఒక డెరివేటివ్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఒక అండర్లైన్ ఎసెట్ నుంచి దాని వాల్యూని డిరైవ్ చేసుకుంటుంది. అండ్ ఈ అండర్లైన్ ప్రైస్ మూవ్మెంట్ని బట్టి ఈ డెరివేటివ్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ కూడా డిసైడ్ అవుతుంది. అంటే ఒకవేళ అండర్లైన్ సపోజ్ అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ఏవైతే ఒక అండర్లైన్ ఎసెట్ ఉంటుందో దాంట్లో ప్రైస్ పైకి కిందకి మూవ్ అవుతే మన డెరివేటివ్ అంటే ఆప్షన్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా పైకి కిందకి మూవ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ డెరివేటివ్స్లో మనకి మేజర్గా 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, ఇంకోటి పుట్ ఆప్షన్. కాల్ని సిఈ అని కూడా అంటారు, పుట్ని పిఈ అని కూడా అంటారు. ఈ సిఈ ఏంటి, పిఈ ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మనం ట్రేడింగ్లో మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ టర్మినల్లో ట్రేడ్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా సరే కాల్స్ పక్కన సిఈ అని ఉంటుంది అండ్ పుట్స్ని రెఫర్ చేయడానికి లేదా పుట్స్ పక్కన పిఈ అని ఉంటుంది. సో మీకు ఎక్కడైనా సిఈ అని కనిపిస్తుందంటే అది కాల్ ఆప్షన్ అని అర్థం, ఎక్కడైనా పిఈ అని కనిపిస్తుందంటే అది పుట్ ఆప్షన్ అని అర్థం. సో ఫస్ట్ మనము కాల్ ఆప్షన్ ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి, దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ అది అర్థమైపోతే పుట్ ఆప్షన్ మనం మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో ఫస్ట్ మనము కాల్ ఆప్షన్ థియరీ ఏంటో అర్థం చేసుకుందాము, పుట్ ఆప్షన్ థియరీ ఏంటో అర్థం చేసుకుందాము. తర్వాత రెండు ప్రాక్టికల్గా మనం ట్రేడ్ చేయాలంటే ఎలా చేయాలి, దాని వెనకాల ఉన్న మన పే ఆఫ్ గ్రాఫ్స్ ఏంటి అవి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ కాల్ ఆప్షన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు కరెంట్ డేట్న రిలయన్స్ మార్కెట్లో రిలయన్స్ షేర్ ప్రైస్ 2000 రూపీస్ ఉంది అనుకుందాం. అండ్ 1 మంత్ తర్వాత రిలయన్స్ వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో దానివల్ల రిలయన్స్ షేర్ ప్రైస్ 2000 నుంచి పెరిగి 2500కి పైకి పెరుగుతుంది అని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాము, లేదా మనకి యాంటిసిపేషన్ ఉంది అని అనుకుందాం. కానీ 1 మంత్ తర్వాత న్యూస్ వస్తుంది కదా. సో అది పాజిటివ్గా రావచ్చు, నెగటివ్గా రావచ్చు. 2000 నుంచి 2500కి వెళ్ళొచ్చు, లేదా ఇంకా ఉల్టా పడిపోవచ్చు. కానీ మనం ఏదైతే న్యూస్ వింటున్నామో మన స్పెక్యులేషన్ ఏదైతే ఉందో దానివల్ల నిజంగా స్టాక్ పైకి ర్యాలీ అవుతే అప్పుడు నాకు ఆ ర్యాలీ మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రిలయన్స్ షేర్ ప్రైస్ 2000 రూపీస్ ఉంది కాబట్టి మనం 2000 రూపీస్ కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు. అంటే మనం కాల్ ఆప్షన్ని బై చేసినప్పుడు మనం టెక్నికలీ ఏం చేస్తున్నాము, మనం ఎలాంటి అగ్రిమెంట్లోకి వస్తున్నాము అని అంటే
రేపు పొద్దున 1 మంత్ తర్వాత రిలయన్స్ షేర్ ప్రైస్ 2300 ఉండనియండి, 400 ఉండనియండి, 500 ఉండనియండి, నాకు మాత్రం రిలయన్స్ షేర్ 2000 రూపీస్కే నాకు ఇవ్వాలి అని చెప్పి మనం సెల్లర్తో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. రిలయన్స్ షేర్ ప్రైస్ ఇప్పుడు 2000 ఉంది అని అంటే మనం 2000 రూపీస్ని కాల్ ఆప్షన్ బై చేస్తున్నాము రిలయన్స్ది అని అనుకుంటే 1 మంత్ తర్వాత రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంతైనా ఉండనియండి, మనకి అగేన్స్ట్గా ఎవరైతే కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నారో ఆ సెల్లర్ మనకి ఆ టైంలో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నా సరే మనకి మాత్రం రిలయన్స్ షేర్స్ 2000 రూపీస్కే ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ కాల్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో ఏ వాల్యూ ఉన్నా సరే మనకి 2000 రూపీస్కి లాక్ చేసి ఆ ప్రైస్ మనకి ఫిక్స్ చేసి ఇవ్వడానికి, ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి ఊరికే అయితే చేయరు కదా. దానికోసం కాల్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రీమియంని డిమాండ్ చేస్తారు. ఆ ప్రీమియం ఏదైతే ఉంటుందో అది నాన్ రిఫండబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి సపోజ్ మనము 100 రూపీస్ ప్రీమియం అని అనుకుందాం. అంటే యాజ్ అ కాల్ ఆప్షన్ బయర్ మనము రిలయన్స్ షేర్ 1 మంత్ తర్వాత ఎంతైనా ఉండనివ్వండి, మీరు మాత్రం నాకు 2000 రూపీస్కి రిలయన్స్ షేర్స్ అమ్మాల్సిందే, అది నేను మీ దగ్గర నుంచి కొనుక్కుంటాను అండ్ ఈ ప్రైస్ని లాక్ చేయడానికి నేను మీకు 100 రూపీస్ ఇస్తాను అని చెప్పి యాజ్ అ కాల్ ఆప్షన్ బయర్ మనం కాల్ ఆప్షన్ సెల్లర్కి 100 రూపీస్ ప్రీమియంని పే చేస్తాము. సో 2000 అండ్ పైన ఎంత ఉన్నా సరే కాల్ ఆప్షన్ బయ్యర్గా మనకి ఒక రైట్ ఉంటుంది కాల్ ఆప్షన్ సెల్లర్ నుంచి రిలయన్స్ షేర్స్ 2000 రూపీస్కే కొనుక్కోవడానికి. అండ్ అదేవిధంగా 2000 కంటే ఒకవేళ తక్కువ ప్రైస్ ఉండిపోతే ఆబ్వియస్లీ అది మనకి లాస్ వస్తుంది కాబట్టి మనం షేర్స్ అనేవి పర్చేస్ చేయము. ఎందుకంటే సపోజ్ 1900 1800కు వచ్చేసింది అనుకుందాం, అప్పుడు మనం యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా 2000 రూపీస్కి ప్రైస్ లాక్ పెట్టుకున్నాం. సో ఆబ్వియస్లీ హయ్యర్ ప్రైస్లో మనం కొనుక్కోం కదా, అప్పుడు మనం అసలు ఏం చేయకుండా వదిలేస్తాము. ఆ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే 100 రూపీస్ ప్రీమియం మన దగ్గర నుంచి తీసుకున్నారో అది ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్గా ఉండిపోతుంది. సో ఈ అగ్రిమెంట్తో మనం కాల్ ఆప్షన్ని బై చేసుకున్నాం. అండ్ ఇప్పుడు యాక్చువల్గా 1 మంత్ తర్వాత స్టాక్లో మంచి రిజల్ట్స్ వచ్చి 2000 రూపీస్ ఉన్న షేర్ వాల్యూ 2500కి పెరిగిపోయింది అని అనుకుందాం. అంటే మనకి 2000 రూపీస్ ఆల్రెడీ ప్రైస్ లాక్ చేసుకున్నాము, మనం ఇంకొక 100 రూపీస్ ప్రీమియం కట్టి ఫర్ కాల్ ఆప్షన్ సెల్లర్. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ రిలయన్స్ది 2500 ఉన్నప్పటికీ కూడా మనం 100 రూపీస్ ప్రీమియం ఇచ్చి కాల్ సెల్లర్ దగ్గర నుంచి మనం అగ్రిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ కాల్ సెల్లర్ మనకి రిలయన్స్ షేర్స్ 2000 రూపీస్కే మనకి అమ్ముతాడు అండ్ మనం పర్చేస్ చేసేసుకుంటాము. సో ఇక్కడ యాజ్ అ బయర్ మనకి పడిన కాస్ట్ ఏంటి? ఫస్ట్ రిలయన్స్ షేర్స్ మనం 2000 రూపీస్కి కొంటున్నాము అండ్ మనం ఆల్రెడీ ఈ 2000 రూపీస్ లాక్ చేయడానికి 100 రూపీస్ అడిషనల్గా పే చేసాము. అంటే మనకి పడిన యాక్చువల్ కాస్ట్ 2100. ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 2500 ఉంది. సో ఆ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ 400 రూపీస్ ఉంటుందో అది మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ సిమిలర్ వేలో ఈ 400 రూపీస్ లాస్ అనేది కాల్ ఆప్షన్ సెల్లర్కి వస్తుంది. సో ఇక్కడ సపోజ్ ఇదంతా మనకి పాజిటివ్గా అయింది అంటే రిలయన్స్ షేర్ మనం అనుకున్నట్టు పైకి వెళ్ళింది కాబట్టి మనం ఆ షేర్స్ని డెలివరీ తీసుకుంటాం లేదా కొనుక్కుంటున్నాము, అది మనకి రైట్ ఉంది. కానీ అలా కాకుండా సపోజ్ షేర్ ప్రైస్ కింద పడిపోయింది అనుకుందాం, అంటే 2000 రూపీస్ నుంచి 1900 1800 1700కు పడిపోయింది అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేస్తాము? సింపుల్గా డెలివరీ తీసుకోము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2000 రూపీస్లో మనం లాక్ చేసుకున్నాం, కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1700 ఉంది, ఆల్రెడీ 300 రూపీస్ తక్కువ ఉంది. నేను డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే నాకు ఇంకా 300 రూపీస్కి తక్కువకే వస్తుంది. కాబట్టి యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనం మళ్ళీ వెళ్ళి 2000 రూపీస్కి కొనుక్కునే ఆబ్లిగేషన్ మాత్రం మనకి లేదు. సో యాజ్ అ కాల్ ఆప్షన్ బయర్ మనకి ఆబ్లిగేషన్ లేదు వెళ్ళి కొనాల్సింది అని. మనం వెళ్ళి కొనుక్కోకపోతే సింపుల్గా మనం ఏదైతే 100 రూపీస్ ప్రీమియం పే చేసామో అది కాల్ ఆప్షన్ సెల్లర్ తీసేసుకుంటారో, అది కాల్ ఆప్షన్ సెల్లర్ ప్రాఫిట్. కానీ యాజ్ అ బయర్ మనకి కాల్ ఆప్షన్ యాక్చువల్గా ప్రాఫిటబుల్గా ఉండి మనం అనుకుంటున్న డైరెక్షన్లో పైకి వెళ్తే అప్పుడు మనం వెళ్ళి మన రైట్ని ఎక్సర్సైజ్ చేసుకొని మనం లాక్ చేసుకున్న ప్రైస్కి మనం ప్రీమియం అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాల్ ఆప్షన్ బయర్ ఏం చేస్తున్నాడు? షేర్స్ని ఒక స్పెసిఫిక్ ప్రైస్కి పర్చేస్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్ తీసుకుంటున్నాడు. అండ్ అదే విధంగా కాల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తున్నాడు? ఒక స్పెసిఫిక్ ప్రైస్కి నేను షేర్స్ అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ తీసుకుంటున్నాడు. సో ఇది మొత్తం కాల్ ఆప్షన్ బై చేసేటప్పుడు ఉన్న అగ్రిమెంట్, కాల్ ఆప్షన్ సెల్లర్ బయ్యర్కి ఇస్తున్న అగ్రిమెంట్. ఇది చాలా క్లియర్గా మీకు అర్థమైపోతే నెక్స్ట్ మనము పుట్ ఆప్షన్లో ఉండే లాజిక్ ఏంటి, వాటి మధ్య జరిగే అగ్రిమెంట్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్న సేమ్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్కి కూడా తీసుకుందాం. సపోజ్ సేమ్ రిలయన్స్ షేర్ కరెంట్ మార్కెట్ వాల్యూ 2000 రూపీస్ అనుకుందాం అండ్ 1 మంత్ తర్వాత రిలయన్స్లో రిజల్ట్ వస్తుంది, కాకపోతే ఆ రిజల్ట్ నెగటివ్గా ఉండి స్టాక్ ప్రైస్ కిందకి పడిపోతుంది, ఫాలో అవుతుంది అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ప్రైస్ కిందకి పడిపోతుంది కాబట్టి మనం రిలయన్స్ యొక్క 2000 పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాము. అండ్ ఇక్కడ యాజ్ అ పుట్ ఆప్షన్ బయర్ మనం తీసుకుంటున్న పుట్ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో మనం ఏం అగ్రిమెంట్లోకి వస్తున్నామనంటే
నేను మీకు 100 రూపీస్ ప్రీమియంని పే చేస్తాను. ఇప్పుడు 2000 రూపీస్ రిలయన్స్ షేర్ని నేను 100 రూపీస్ ప్రీమియం ఇచ్చి లాక్ చేసుకుంటున్నాను. రేపు పొద్దున రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంతైనా ఉండనివ్వండి, నేను నా షేర్స్ని 2000 రూపీస్కే మీకు అమ్ముతాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ లేదా ఒక డీల్ని సైన్ చేస్తున్నారు. క్లియర్? ఫస్ట్లో మనం ఏం చెప్తున్నాం, కాల్ ఆప్షన్ బై చేసేటప్పుడు రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంతైనా పెరగనివ్వండి, నేను యాజ్ అ కాల్ ఆప్షన్ బయ్యర్గా 2000 రూపీస్కి నేను ఏదైతే 100 రూపీస్ ప్రీమియం ఇచ్చి 2000 రూపీస్ని లాక్ చేసుకున్నానో ఆ ప్రైస్కి నేను షేర్స్ని కొనుక్కుంటానని కాల్ ఆప్షన్ బయ్యర్ చెప్పాడు. కానీ ఇక్కడ పుట్ ఆప్షన్ బయ్యర్ ఏం చెప్తున్నాడు, రేపు పొద్దున రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంతైనా ఉండనివ్వండి, ఇప్పుడు 2000 ఉంది, రేపు 1500 ఉండనివ్వండి, 1000 అయినా ఉండనివ్వండి, 0 అయినా ఉండనివ్వండి, నేను నా షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను 2000 రూపీస్కే అమ్ముతాను అని చెప్పి పుట్ ఆప్షన్ సెల్లర్తో ఒక అగ్రిమెంట్ తీసుకుంటాడు. అండ్ ఆ ప్రైస్ని లాక్ చేసుకోవడానికి సిమిలర్గా 100 రూపీస్ ప్రీమియం అనేది పే చేస్తాడు. సో ఇప్పుడు మనం యాంటిసిపేట్ చేసినట్టే రిజల్ట్ నెగటివ్గా వచ్చింది. అండ్ ఇంతకు ముందర 2000 రూపీస్ ఉన్న స్టాక్ వాల్యూ కాస్త ఇప్పుడు పడిపోయి 1500కి పడిపోయింది అని అనుకుందాం. అంటే 500 రూపీస్ ఫాల్ వచ్చేసింది అని అనుకుందాం. ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ 1500 ఉన్నప్పటికీ కూడా మనం ఇంతకు ముందర అంటే 1 మంత్ ముందర పుట్ బై చేసి మనం ఏం అగ్రిమెంట్లోకి వచ్చామో, నేను నీకు 100 మార్కెట్ వాల్యూ ఎంతున్నా సరే నేను మాత్రం 2000 రూపీస్కే అమ్ముతాను అని చెప్పి పుట్ సెల్లర్తో మనం అగ్రిమెంట్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఆ పుట్ సెల్లర్ మార్కెట్లో 1500కే షేర్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా మనతో ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉండి డీల్ తీసుకున్నాడు 100 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకొని, కాబట్టి మనకి అతను మన దగ్గర నుంచి 2000 రూపీస్కి రిలయన్స్ షేర్స్ పర్చేస్ అనేది చేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, పుట్ ఆప్షన్ బయ్యర్ ఏమో తన దగ్గర ఉన్న షేర్స్ ఒక స్పెసిఫిక్ ప్రైస్కి అమ్ముతాను అని అగ్రిమెంట్లోకి దిగుతున్నాడు. అండ్ సిమిలర్ వేలో ఒక పుట్ ఆప్షన్ సెల్లర్ ఏంటి, ఒక స్పెసిఫిక్ ప్రైస్కి నేను పుట్ ఆప్షన్ బయ్యర్ దగ్గర నుంచి షేర్స్ బై చేస్తానని చెప్పి అగ్రిమెంట్లో దిగుతున్నాడు. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు 2000 ఉండే రిలయన్స్ షేర్ ప్రైస్ ఒకవేళ 1500కి పడిపోతే యాజ్ అ ఆప్షన్ బయ్యర్, పుట్ ఆప్షన్ బయ్యర్గా మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, 2000 రూపీస్కి మనం ఇప్పుడు అమ్మేస్తున్నాం షేర్స్. అలా అమ్మేయడానికి మనం 100 రూపీస్ ఖర్చు చేసాము, అంటే 1900 రూపీస్ మనకి యాక్చువల్గా టెక్నికల్గా కాస్ట్ పడింది. అండ్ ఇప్పుడున్న షేర్ వాల్యూ 1500. సో ఈ మధ్యలో ఏదైతే 400 రూపీస్ ఉందో అది యాజ్ అ పుట్ ఆప్షన్ బయర్ మనకి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఇప్పుడు కరెంట్ మార్కెట్లో 1500కి దొరుకుతున్నది పుట్ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను మన దగ్గర నుంచి 1900 రూపీస్కి టెక్నికల్గా బై చేస్తున్నాడు, కాబట్టి అతనికి ఆ 400 రూపీస్ లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు కేర్ఫుల్గా కాల్ ఆప్షన్ బయ్యర్ సెల్లర్, పుట్ ఆప్షన్ బయ్యర్ సెల్లర్కి మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్సెస్ లేదా కామన్ సిమిలారిటీస్ మీరు చూసుకుంటే, ఒక కాల్ ఆప్షన్ బయ్యర్, ఒక పుట్ ఆప్షన్ సెల్లర్, వీళ్ళిద్దరూ షేర్స్ పర్చేస్ చేస్తాను అని చెప్పి అగ్రిమెంట్లో దిగుతున్నారు. కాబట్టి మీ వ్యూ ఒకవేళ బుల్లిష్గా ఉంటే మీరు ఇద్దరు కాల్ని బై చేయొచ్చు లేదా పుట్ని సెల్ చేయొచ్చు. సిమిలర్ వేలో ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఇంకా పుట్ ఆప్షన్ బయ్యర్ వీళ్ళిద్దరి అగ్రిమెంట్స్ ఏమున్నాయి, షేర్ ప్రైస్ ఎంతున్నా సరే మనం ఏదైతే ప్రైస్ అగ్రి అపాన్ అయ్యామో ఆ ప్రైస్కి నేను షేర్స్ అమ్ముతాను అని చెప్పి వీళ్ళిద్దరు అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి మీ వ్యూ ఒకవేళ బేరిష్గా ఉంటే మీరు పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు లేదా కాల్ ఆప్షన్ని సెల్ అనేది చేయొచ్చు. సో ఈ కాల్ బై, పుట్ సెల్ లేదా పుట్ బై, కాల్ సెల్, ఈ లాజిక్ అంతా మీకు అర్థమైపోతే ఇప్పుడు ప్రాక్టికల్గా మనము యాక్చువల్గా ఆర్డర్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వాటి పే ఆఫ్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, మాక్సిమం ప్రాఫిట్ లాస్ ఎప్పుడు వస్తుంది, మనం కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేయాలి, కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేయాలి, పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేయాలి, పుట్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేయాలి, ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవడానికి మనం ట్రేడింగ్ టెర్మినల్లోకి వెళ్ళిపోదాము. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాము, స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఒకవేళ మీకు ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ కానీ ఏదైనా క్లారిటీ కనుక లేకపోతే సింపుల్గా వీడియోని రివైండ్ చేయండి, మళ్ళీ ఒకసారి మొత్తం వినండి, ప్రాపర్ క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే చాలా బేసిక్ కోర్ కాన్సెప్ట్స్, ఇవి మీకు అర్థమైతే దీనిపైననే మీరు చాలా రకాల స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకుంటారు. కాబట్టి ఈ ఫౌండేషన్, ఈ లాజిక్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కాల్ ఆప్షన్ బైకి, పుట్ ఆప్షన్ బైకి మధ్యలో ఉన్న డిఫరెన్స్, ఒక దగ్గర బయింగ్ చేస్తాము, ఒక దగ్గర సెల్లింగ్ చేస్తాము, ఆ లాజిక్ చాలా క్లియర్గా ఉండాలి మైండ్లో, అప్పుడే మనం చాలా క్లారిటీతో ఉంటాము. సో ఇప్పుడు మనం షేర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఇండెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేద్దాం. సో ఇప్పుడు నిఫ్టీ కరెంట్ వాల్యూ వచ్చేసి 21,929 ఉంది. సో రౌండ్ లెవెల్ ఏంటి, 21,900. సో ఇక్కడ మీరు సింపుల్గా 21,900 అని మీరు సెర్చ్ చేయగానే మీకు చాలా ఎక్స్పైరీలు అవి ఇవి వస్తాయి. ఇందులో నేను ఈ కరెంట్ వీక్ ఎక్స్పైరీ అంటే నిఫ్టీ
8th February 21,900 కాల్ ఇంకా పుట్ని నా వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. అంటే ఏంటి, మనం ఇందాక మన వ్యూ బుల్లిష్ ఉంటుంది, అంటే నిఫ్టీ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అనుకుంటే ఏం చేయొచ్చు అని చెప్పాను. ఒకటి కాల్ బై చేయొచ్చు, లేదా పుట్ని సెల్ చేయొచ్చు. రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏది ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి అది కూడా మనం ఇప్పుడు పే ఆఫ్ గ్రాఫ్లో చూస్తూ అర్థం చేసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 21,900 కాల్ ఆప్షన్ని బై చేస్తున్నామని అనుకుందాం. సో బయింగ్కి మనకు మార్జిన్ ఎంత యూజ్ అవుతుంది, 7,305 రూపీస్ మనకి మార్జిన్ యూజ్ అవుతుంది. కానీ అదే సేమ్ పుట్ ఆప్షన్ సెల్ చేయడానికి 1,21,000 మార్జిన్ కావాలి. సో బయింగ్కి 7,000 ఎక్కడ, సెల్లింగ్కి 1,21,000 ఎక్కడ. అందుకే ఆప్షన్ బయింగ్కి మార్జిన్ తక్కువ యూటిలైజ్ అవుతుందని చెప్పి అందరికీ బయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ కొన్ని కేసెస్లో సెల్లింగే ఎక్కువ అడ్వాంటేజ్. అది నేను మీకు ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇక్కడ మనకి ఆప్షన్ బయింగ్లో మనకి 7,300 మార్జిన్ అని చెప్పి ఎలా ఫిక్స్ అయింది అని మనం చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది, 146 రూపీస్ ప్రీమియం ఉంది. సో ఇక్కడ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ఉంది, 50. అంటే మనం ఎన్నిసార్లు అయినా, ఇప్పుడు నేను 60 కావాలి, 65 షేర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చా అంటే తీసుకోలేం. ప్రతిసారి మనము 1 లాట్, 2 లాట్, 3 లాట్ అలా లాట్స్లోనే తీసుకోవాలి. సో నిఫ్టీ లాట్ సైజ్ 50 ఉంది కాబట్టి 50 ఇంటూ 146 చేస్తే ఎంత వచ్చింది, 7,300 వచ్చింది. అండ్ ఇక్కడ మన మార్జిన్ ఎంత ఉంది, 7,305. సో అలాగా మనం ప్రీమియం ఇంటూ క్వాంటిటీ యాడ్ చేస్తే మనకి ఆప్షన్ బయింగ్కి అంత ప్రీమియం మనం పే చేస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్తుంది అని అనుకుంటున్నాం కాబట్టి 21,900 కాల్ ఆప్షన్ని బై చేస్తున్నాం అనుకుందాం. ఆప్షన్స్లో 8th February 21,900 కాల్ ఆప్షన్ని 146 రూపీస్ ప్రీమియం ఇచ్చి బై చేస్తున్నామని అనుకుందాం. సో యాడ్ పొజిషన్ నొక్కుదాము. సారీ. సో యాడ్ పొజిషన్ నొక్కేసాము. యాడ్ పొజిషన్ నొక్కిన తర్వాత ఇది మన పే ఆఫ్ గ్రాఫ్ ఇలా కనిపిస్తుంది. అంటే 21,900 కంటే తక్కువ ఒకవేళ నిఫ్టీ ఉండిపోతే మనకి మ్యాక్సిమం లాస్ అనేది వస్తుంది. అంటే మనం ఎంతైతే డబ్బులు కట్టామో అది మొత్తం పోతుంది. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాక్స్ లాస్ -7,300. అంటే 100% ఆఫ్ ద క్యాపిటల్ వైప్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది ఇన్ ఆప్షన్ బయింగ్. అదే విధంగా సపోజ్ నిఫ్టీ పైకి వెళ్తూనే ఉంది అనుకుందాం, 21,900 కాల్ ఆప్షన్ని మనం బై చేసాం. అలా కాకుండా 22,000, 23,000 అలా వెళ్ళిపోయింది అనుకుందాం. అలా వెళ్తున్న కొద్దీ మన ప్రాఫిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఒకవేళ నిఫ్టీ 22,300 దగ్గర కనుకుందాం. ఎస్. సో 22,300 దగ్గర కనుక నిఫ్టీ వెళ్ళిపోతే మనకి 12,645 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసిందేమో 7,500, కానీ మనకు ప్రాఫిట్ ఏమో 12,645. అంటే ఆల్మోస్ట్ 150% రిటర్న్స్ వస్తాయి. సో ఆప్షన్ బయింగ్లో మనకి అన్లిమిటెడ్ రివార్డ్ ఉంటుంది. అండ్ మనం పెట్టిన మ్యాక్సిమం క్యాపిటల్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో అది మొత్తం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మన వ్యూ రాంగ్ అవుతాయి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంది అని అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే అది బ్రేక్ ఈవెన్. సో ఇక్కడ మీరు చూస్తే 22,047 బ్రేక్ ఈవెన్ అని ఉంది. అదేంటి, మనమేమో 21,900 కాల్ ఆప్షన్ని బై చేసాము. అంటే 21,900 కంటే మార్కెట్ పైన ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మనం 21,900 కాల్ ఆప్షన్ని బై చేసాం. కానీ బ్రేక్ ఈవెన్ ఏమో 22,047 ఉంది. అసలు బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి అంటే నిఫ్టీ అట్లీస్ట్ 22,047 కంటే క్రాస్ చేసి పైకి వెళ్తేనే మనకి రూపాయినా మిగులుతుంది. 22,047 వరకు కూడా మనకి బ్రేక్ ఈవెన్ లేదా లాస్లోనే ఉంటాం. ఎందుకంటే మనం ఈ 146 రూపీస్ ప్రీమియంని పే చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం బ్రేక్ ఈవెన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 21,900 మనం పే చేసాం, దీనికి 146 రూపీస్ ప్రీమియంని పే చేసాం. సో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మనం కట్టిన ప్రీమియం దానికంటే ఎక్కువ వెళ్తేనే మనం కాల్ ఆప్షన్ని బై చేసినప్పుడు ప్రాఫిట్ అనేది సంపాదించుకోగలుగుతాం. సో ఇప్పుడు మీరు కాల్ ఆప్షన్ని బై చేసినప్పుడు 100% షూర్ ఉండాలి. ఏంటి, మనం ఏ స్ట్రైక్ తీసుకుంటున్నాము, ఎంత ప్రీమియం పే చేస్తున్నాము, దానికంటే ఎక్కువ నిఫ్టీ పైకి కంపల్సరీ 100% షార్ట్గా వెళ్తుంది అని చెప్పి డైరెక్షన్తో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే సపోజ్ నిఫ్టీ 21,900 నుంచి 22,000కి వెళ్ళిపోయింది అనుకుందాం. సో 21,900 నుంచి 22,000కి వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఇక్కడ 22,000 నేను సెట్ చేస్తున్నాను. ఎస్, 22,000కి వెళ్ళిపోయింది అనుకుందాం. మనం అనుకున్నట్టుగానే 100 పాయింట్స్ మన ఫేవర్లో పైకి వెళ్ళినప్పటికీ కూడా మనము 2,355 రూపీస్ లాస్లోనే ఉంటాం.
అంటే మీరు అర్థం చేసుకోండి, మనం కాల్ ఆప్షన్ బై చేసాము, మనం బుల్లిష్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది, కానీ మనం అనుకున్నంత మూవ్ అవ్వలేదు, కొంచెమే మూవ్ అయింది. కాబట్టి అప్పటికీ కూడా మనం లాస్ చేసే ఛాన్సెస్ మనకి కాల్ ఆప్షన్లో ఉంటుంది. అప్పుడు కాల్ ఆప్షన్ బయింగ్లో ఉంటుంది. సో ఇప్పుడే మనం ఇంకొక ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు, పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. అంటే మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది, 21,900 కంటే పైన ఉంటుందని నాకు 100% తెలుసు. అంటే నెక్స్ట్ ఈ థర్స్డే ఎక్స్పైరీ కల్లా 21,900 కంటే పైన ఉంటుంది అని నాకు తెలుసు. కానీ అది 22,000 వెళ్తుందా, 22,500 వెళ్తుందా, 21,950 వరకే వెళ్తుందా నాకు తెలియదు. కానీ 21,900 కంటే పైన ఉంటుంది అని నాకు 100% తెలుసు అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, మనం సింపుల్గా 21,900 పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. సో సిఈ అంటే ఏంటి, కాల్ ఆప్షన్, పిఈ అంటే ఏంటి, పుట్ ఆప్షన్. అది నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. సో 21,900 పుట్ ఆప్షన్ని 1 లాట్ మనం సెల్ చేస్తున్నాము. సో సెల్ చేస్తే మన పే ఆఫ్ గ్రాఫ్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఇందాక నేను మీకు ఏం చెప్పాను, 21,900 కాల్ ఆప్షన్ మనం బై చేసినప్పుడు 22,046 దగ్గర మనకి బ్రేక్ ఈవెన్ ఉంది. దానిపైన వెళ్తున్న కొద్దీ మనకి మ్యాక్సిమం అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మనకి పైన 23,000 వెళ్ళిపోయినాయి, 24,000 వెళ్ళినాయి, ఎంత వెళ్ళినా కూడా మన ప్రాఫిట్ 4,650 దగ్గర మ్యాక్సిమం క్యాప్ అయిపోయి ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్స్ ప్రాఫిట్ 4,650 దగ్గర క్యాప్చర్ అయిపోయి ఉంది. అంతకంటే ఎక్కువ మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా కూడా మనకి 4,650 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ అనేది మిగులుతుంది. కానీ అదే మన వ్యూ రాంగ్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తుంటే మీరు చూడొచ్చు కదా, లాసెస్ అన్లిమిటెడ్ ఉన్నాయి. అంటే మనము పెట్టిన దానికంటే కూడా ఎక్కువ లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ అ ఆప్షన్ బయర్ మనం ఏదైతే ప్రీమియంని పే చేసామో అంతే పోగొట్టుకుంటాం. కానీ ఆప్షన్ సెల్లర్గా మన వ్యూ రాంగ్ అవుతే మనం అన్లిమిటెడ్ లాసెస్ తీసుకోవచ్చు. అంటే 21,900 పుట్ ఆప్షన్ మనం సెల్ చేసాం, కానీ అలా కాకుండా 21,000కి మార్కెట్ పడిపోయింది అనుకుందాం. సపోజ్ 21,000 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 21,000కి మార్కెట్ పడిపోతే మనకి 40,000 రూపీస్ లాసెస్ ఉండొచ్చు. అంటే మార్కెట్ మన అగెయిన్స్ట్గా మూవ్ అయితే యాజ్ అ పుట్ ఆప్షన్ సెల్లర్గా మనకి ఎంత అన్లిమిటెడ్ లాస్ అయినా రావచ్చు. కానీ అడ్వాంటేజ్ ఏంటి, నేను ఇందాక ఏం చెప్పాను, మనం 100% షూర్ ఉన్నాం. 21,900 కంటే పైన అయితే మార్కెట్ 100% ఉంటుంది. ఎంత ఉంటుందో తెలియదు, 50 పాయింట్స్ అవ్వచ్చు, 100 పాయింట్స్ అవ్వచ్చు, ఎంతో నాకు తెలియదు. కానీ 21,900 కంటే పైన ఉంటుంది అని 100% తెలిసినప్పుడు మనం పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు బ్రేక్ ఈవెన్ ఏముంది చూడండి, 21,807. మనము 21,900 పుట్ ఆప్షన్ని బై చేసాము, సెల్ చేసాము. 21,900 పుట్ ఆప్షన్ని సెల్ చేసాము. కానీ మనకి ఇంకా ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ఇంకా మార్కెట్ తక్కువ అయిపోయినా కూడా మనకి లాస్ రాదు అని చెప్పి చెప్తోంది బ్రేక్ ఈవెన్. ఎందుకు అని చూసుకుంటే, ఎందుకంటే మనము ఈ పుట్ ఆప్షన్ని సెల్ చేసినప్పుడు 93 రూపీస్ ప్రీమియంని కలెక్ట్ చేసుకున్నాము. అంటే మనకి ఇంకొక 93 పాయింట్స్ బఫర్ వచ్చేసింది యాజ్ అ ఆప్షన్ సెల్లర్. అంటే 21,900 పుట్ ఆప్షన్ మనము సెల్ చేసాము. సెల్ చేసినందుకు మనకి 93 రూపీస్ ప్రీమియంని మనం కలెక్ట్ చేసుకున్నాము. సో ఇంకొక 93 పాయింట్స్ పడిన తర్వాత అక్కడి నుంచి ఎంతైతే పడుతుందో అక్కడి నుంచి మనం మ్యాక్సిమం లాస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో యాజ్ అ ఆప్షన్ బయర్ ఏమో మనం 21,900 కాల్ ఆప్షన్ బై చేసి 146 రూపీస్ ప్రీమియంని పే చేసాము. సో 21,900 ప్లస్ 146 తర్వాత నుంచి మనకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ యాజ్ అ పుట్ ఆప్షన్ సెల్లర్గా మనకి కొంత మనము రాంగ్ అయినప్పటికీ, అంటే 21,900 అండ్ ఇంకొక 90 పాయింట్స్ మనం రాంగ్ అయినప్పటికీ కూడా మన జేబుల్లోంచి డబ్బులు అనేది పోవు. సో మనకి బుల్లిష్ ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది అని 100% షూర్గా తెలియనప్పుడు మనం పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. అలా కాకుండా 100% నాకు తెలుసు నిఫ్టీ నెక్స్ట్ 1 వీక్లో 500 పాయింట్స్ మూవ్ అవుతుంది అని 100% షార్ట్గా తెలిసినప్పుడు మాత్రం మనం యాజ్ అ ఆప్షన్ బయర్గా చాలా ఎక్కువ డబ్బులు సంపాదించు విత్ లిమిటెడ్ మనీ. సో మార్కెట్ మూవ్మెంట్ని బట్టి మనం యాంటిసిపేట్ చేసుకొని ఆ విధంగా మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. అండ్ సిమిలర్ వేలో ఒకవేళ మీరు నెగటివ్గా కింద సైడ్ మార్కెట్స్ పడిపోతాయని అనుకుంటే అప్పుడు సింపుల్గా మీరు పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు లేదా కాల్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. దాని పే ఆఫ్ గ్రాఫ్స్ కూడా సిమిలర్గా అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ పుట్ ఆప్షన్ సెల్ చేయడానికి 93 రూపీస్ ఉంది, మళ్ళీ ఏదైతే కాల్ ఆప్షన్ని బై చేయడానికి మనం ఎంత పే చేస్తున్నాము, దీన్ని యాడ్ చేసుకున్న పొజిషన్ని మళ్ళీ దీనికేమో 146 రూపీస్ ఉంది. సో ఈ 146 రూపీస్ అవ్వచ్చు, ఈ 93 రూపీస్ అవ్వచ్చు, ఇది ఎవరు డిసైడ్ చేశారు, ఎందుకు డిసైడ్ చేశారు, ఎలా డిసైడ్ చేశారు అని మనం చూసుకుంటే దీనికి సింపుల్గా మనం ఆప్షన్ చైన్కి వచ్చేద్దాం. ఆప్షన్ చైన్కి వచ్చేసి ఇక్కడ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటాము.
మనం ఎక్స్పైరీ డేట్ 8th ఆఫ్ ఫిబ్రవరి, సేమ్ ఇక్కడ మనకి ఎంత ఉంది, నిఫ్టీ 8th ఫిబ్రవరి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము, 21,900. సో 21,900 దగ్గరికి మనం వెళ్ళిపోతే ఇక్కడ కాల్ ఆప్షన్కి 146 ఉంది, పుట్ ఆప్షన్కి 93 ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ ప్లేస్లో ₹1, ₹2, ₹5, ₹6 కలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అట్ ద మనీలో ఆల్మోస్ట్ ₹146 ప్రీమియం అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు సైకాలజీ అర్థం చేసుకోండి. యాజ్ అ ఆప్షన్ బయ్యర్గా మనకి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అన్న దాని మీద పుట్ ఆప్షన్ సెల్లర్స్ లేదా కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఏదైతే ఉన్నారో ప్రీమియంని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 8th ఆఫ్ ఫిబ్రవరి, ఈ వీడియో మనము 6th ఆఫ్ ఫిబ్రవరి రాడిన రికార్డ్ చేస్తున్నాం. సో 2 డేస్లో నిఫ్టీ 21,950 22,000 వెళ్ళాను అనుకో, అంటే 100 పాయింట్స్ మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అంటే కాల్ ఆప్షన్ సెల్లర్కి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి తను ప్రీమియం ఎక్కువ డిమాండ్ చేస్తాడు. కానీ అలా కాకుండా సపోజ్ 23,000 అనుకుందాం, అంటే 1000 పాయింట్స్ అవే, అంటే 2 డేస్లో నిఫ్టీ 1000 పాయింట్స్ పైకి వెళ్తుంది అన్న దానికి ఫేర్గా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సో అందుకే అక్కడ మీరు ప్రీమియం చూసుకుంటే జస్ట్ ₹1 ఉంది, అంటే ₹50 కడితే చాలు. ఎందుకంటే అంత 1000 పాయింట్స్ 2 డేస్లో నిఫ్టీ మూవ్ అవ్వదని చెప్పి ఆప్షన్ సెల్లర్కి కూడా తెలుసు కాబట్టి మీ దగ్గర నుంచి అతనికి రిస్క్ తక్కువ ఉంది కాబట్టి ప్రీమియం అనేది తక్కువ ఛార్జ్ ఇస్తాడు. సిమిలర్ వేలో ఒకవేళ నిఫ్టీ కింద పడిపోతుందని మనం చూసుకుంటే నిఫ్టీ 21,993 రూపీస్ దగ్గర ఉంది, అంటే 21,800 చూసుకుంటే ₹61 ఉంది. అలాగే 21,000 అనుకుందాం, సో 21,000 చూసుకుంటే ₹2 ఉంది. అంటే నెక్స్ట్ 2 డేస్లో నిఫ్టీ 1000 పాయింట్స్ పడిపోతుంది అన్నది ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంది. సో ఆప్షన్ సెల్లర్కి రిస్క్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ప్రీమియం అనేది ఛార్జ్ చేస్తాడు. సో ఎంత రిస్క్ పెరుగుతూ ఉంటే ప్రీమియమ్స్ అనేవి అంత పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 146లో జస్ట్ రిస్క్ ఒకటే ఉందా, అవి ఇవి అనుకుంటే అసలు ఈ ఆప్షన్స్ ఏంటి చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఇన్ని వాల్యూస్ని అన్ని కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కదా, అది ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఒక ప్రీమియం 146 ఎలా డిసైడ్ అవుతుంది, అసలు మనం ఆప్షన్ బై చేసేటప్పుడు ఎట్ ద మనీ తీసుకోవాలా, ఇన్ ద మనీ తీసుకోవాలా, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవాలా, అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏంటి, మళ్ళీ ఒక ఆప్షన్ ప్రీమియంలో గ్రీక్స్ అనేవి ఉంటాయి, డెల్టా ఉంటుంది, గామా ఉంటుంది, థీటా ఉంటుంది, వేగా ఉంటుంది, ఇలా చాలా రకాలవన్నీ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుంటేనే మనం ఆప్షన్ బయింగ్ లేదా సెల్లింగ్లో ఏది ఎలా అడ్వాంటేజ్ తీసుకొని నేర్చుకోవాలి అని చెప్పి మనకి మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ ఆప్షన్ చైన్ అవ్వచ్చు, ఆప్షన్ గ్రీక్స్ అవ్వచ్చు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మనము కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, కాల్ బయింగ్ ఏంటి, కాల్ సెల్లింగ్ ఏంటి, పుట్ బయింగ్ ఏంటి, పుట్ సెల్లింగ్ ఏంటి, వాటి వెనకాల ఉన్న పే ఆఫ్ గ్రాఫ్స్ ఎలా కనిపిస్తాయి, మనకు మార్జిన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇలా ఫస్ట్ మనం ఇనీషియల్గా బేసిక్ అన్ని అండర్స్టాండింగ్ మన అందరికీ వచ్చేసిందని అనుకున్నాను. సో ఒకవేళ మీకు ఇంకా డెరివేటివ్స్ అంటే ఏంటో, అసలు డెరివేటివ్స్ బేసిక్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, వాటి వెనకాల లాజిక్ ఏంటి, అసలు అదే మీకు అర్థం కాకపోతే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ అలే మీకు కనుక టెక్నికల్ ఎనాలిసిస్ సిరీస్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటిదే నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఆప్షన్ ట్రేడింగ్ సిరీస్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.